ఎంటర్టైన్మెంట్ టాప్ 20 న్యూస్ చూద్దాం. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు. క్రిష్ జ్యోతి కృష్ణ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి రెండో పాట విడుదలైంది. కొల్లగొట్టి నాదిరు అంటూ సాగే ఈ పాటను మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహ్రా, యామిని ఘట్టసాల ఆరోపించారు. సందీప్ కిషన్, రీతు వర్మ జంటగా త్రినాథరావు నక్కిన డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం మజాకా. రావు రమేష్, అంశు కీలక పాత్రలు పోషించారు. రాజేష్ తండా, ఉమేష్, కేఆర్ బన్సాల్ ఈ మూవీని నిర్మించారు. మహాశివరాత్రి సందర్భంగా ఎల్లుండి మూవీ విడుదల కానుంది. పూర్తిగా వినోదంతో నిండిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. మజాకా ప్రమోషన్స్ లో భాగంగా నటి అంశుపై తాను చేసిన వ్యాఖ్యలపై మరోసారి దర్శకుడు త్రినాథరావు క్లారిటీ ఇచ్చారు. నటిని ఉద్దేశించి ఈ విధమైన కామెంట్ చేసే ఉద్దేశం తనకు లేదని అన్నారు. అనుకోకుండా ఆ రోజు ఆ విధమైన వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఆ సమయంలో తన తల్లి ఎంతో బాధపడిందని తెలిపారు. తల్లిని చూసి తాను కంగారు పడ్డానని అన్నారు. నేషనల్ స్టార్ నాని నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ హిట్ 3. శైలేష్ కొలను డైరెక్షన్ లో ఈ సినిమా రాబోతోంది. ఇందులో నాని పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో అర్జున్ సర్కార్ గా కనిపించనున్నారు. ఇవాళ నాని పుట్టినరోజును పురస్కరించుకుని టీమ్ హిట్ 3 టీజర్ ను విడుదల చేసింది. సమ్మర్ కానుకగా మే 1న ఈ మూవీ విడుదల కానుంది. టాలీవుడ్ నటుడు ప్రియదర్శి లీడ్ రోల్ నటించిన చిత్రం సారంగపాణి జాతకం. దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ రిలీజ్ డేట్ గతంలోనే వాయిదా పడింది. ఈ మూవీ ఈ సమ్మర్ లో రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం అనౌన్స్ చేసింది. అను ఇమాన్యుయల్, శివకందుకూరు నటిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ బూమ్రాంగ్ త్వరలో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ మూవీని ఆండ్రూ బాబు డైరెక్ట్ చేశారు. లండన్ గణేష్, డాక్టర్ ప్రవీణ్ రెడ్డి ఈ మూవీని నిర్మించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన గ్లిమ్స్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఆదిత్య ప్రియ జంటగా రాజ్ లోహిత్ డైరెక్షన్ లో రూపొందిన చిత్రం తకటిత దమ్మి తందాన. ఎల్లో మ్యాంగో ఎంటర్టైన్మెంట్ పతాకంపై చందన్ కుమార్ కొప్పుల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. యూత్ తో పాటు కుటుంబ ప్రేక్షకులను అలరించేలా కథా కథనాలు తీర్చిదిద్దినట్లు చిత్ర బృందం చెబుతోంది. ఆది పిరిశెట్టి హీరోగా అరివళగన్ తెరకెక్కించిన చిత్రం శబ్దం. సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ నెల 28న శబ్దం ప్రేక్షకుల ముందుకు రానుంది. భావోద్వేగాలతో నిండిన హారర్ మూవీ అని చిత్ర బృందం చెబుతోంది. శబ్దం ఒక ఆయుధమని, ఒక రకమైన కొత్త కోణాన్ని ఈ చిత్రంలో చూపించినట్లు తెలుస్తోంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన రీసెంట్ మూవీ డ్రాగన్. ఈ మూవీపై ప్రముఖ దర్శకుడు శంకర్ స్పందించారు. ఈ సినిమా తనకెంతో నచ్చిందన్నారు. దర్శక నిర్మాతలతో పాటు నటీనటులను మెచ్చుకున్నారు. ఈ సినిమా తనని భావోద్వేగానికి గురిచేసిందని తెలిపారు. నటుడు జీవా ప్రధాన పాత్రలో విజయ్ రూపొందిన చిత్రం అగాధియా, ఏంజల్ వర్సెస్ డెవిల్. ఈ మూవీలో నటి రాశి ఖన్నా హీరోయిన్ గా నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో సరికొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నట్లు చిత్ర బృందం చెబుతోంది. అజిత్ కుమార్ హీరోగా మ్యాగీస్ తిరుమనేని తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ విదాయమూర్చి తెలుగులో పట్టుదల పేరుతో ఈ నెల 6న బాక్సాఫీస్ ముందుకు వచ్చింది. తాజాగా ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో మార్చి 3న రిలీజ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీలో స్ట్రీమింగ్ కానుందని నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. టాలీవుడ్ లో తనదైన చిత్రాలతో మంచి ఇమేజ్ తెచ్చుకున్నారు హీరో సుమంత్. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ అనగనగా ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుంది. ఈ మూవీ టీజర్ ఇటీవల లాంచ్ అవ్వగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విల్లో ఉగాది కానుకగా ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. హీరో మంచు విష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పరమశివుడు ప్రత్యక్షమై వరమిస్తానంటే ఎన్ని జన్మలెత్తినా మోహన్ బాబునే తనకు తండ్రిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారని తెలిపారు. తన కుటుంబంలోని కలహాలు, గొడవలకు త్వరగా ఫుల్ స్టాప్ పడితే బాగుండనిపిస్తోందని మంచు విష్ణు అన్నారు. ఈశ్వర పరమేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనసూర్య నిర్మించిన చిత్రం ప్రేమకు జై. అనిల్ బుర్గాని హీరోగా, జ్వలిత హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీనివాస్ మల్లం డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో జరిగింది. రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా బాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం రామాయణం. దర్శకుడు నితేష్ తివారీ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ సినిమాలో కేజీఎఫ్ హీరో యష్ నటిస్తుండగా యష్ రావణుడి పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ లో యష్ జాయిన్ అయ్యారు. బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కుంభమేళను దర్శించుకున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు. కుంభమేళను దర్శించుకోవటం అదృష్టంగా భావిస్తున్నట్లు కత్రినా తెలిపారు. ఛత్రపతి శివాజీ తనయుడు సంభాజీ మహారాజ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం చావా. లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో తమ పూర్వీకులను తప్పుగా చూపించారంటూ గానోజీ, కన్హోజీ షిర్కే వారసులు ఇటీవల ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో దర్శకుడు లక్ష్మణ్ వారికి క్షమాపణలు చెప్పారు. శివాజీ సింహాసనం అన్వేషణ నేపథ్యంలో రూపొందిన వెబ్ సిరీస్ ది సీక్రెట్ ఆఫ్ ది శిలేదార్స్. ఆదిత్య సర్పూర్తార్ ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. జియో హాట్స్టార్ వేదిక ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ అందులో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. భారత మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బయోపిక్ త్వరలో రానుంది. ఈ మూవీలో గంగూలీగా బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు కనిపించనున్నట్లు గంగూలీ స్వయంగా ప్రకటించారు. త్వరలో ఈ ప్రాజెక్ట్ షెడ్యూల్ కానున్నట్లు తెలిపారు.
ఇవి ఎంటర్టైన్మెంట్ టాప్ 20 న్యూస్. కీప్ వాచింగ్ 10 టీవీ.